విజయనగరంలో ఫేస్బుక్ పరిచయంతో దోపిడీకి పాల్పడ్డ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్బుక్ పరిచయంతో ఆలమండ సంత వద్ద వ్యక్తిపై దాడి చేసి బంగారు గొలుసు దోచుకున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భీమిలికి చెందిన సాయి రమేష్ను ఉషా అనే మహిళ ఎఫ్బీ ద్వారా పరిచయం చేసుకుని సంత వద్దకు పిలిపించుకుంది. కిరణ్, బోని, ఎర్నిబాబు, ప్రసాద్ కలిసి బాధితుడిని బెదిరించి చైన్ లాక్కున్నారు. నిందితుల వద్ద నుంచి 18 గ్రాముల బంగారు గొలుసు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం 2వ పట్టణ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన అలమంట సంతకి రమ్మంటే ఆయన వచ్చారనమాట. వస్తే అక్కడ ఒక 2 కాపు కాసి ఆయన కొట్టి ఆయన మెడలో ఉన్న బంగారం చైన్ లాక్కెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆయన డబ్బులు డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈయన ఏంటంటే నేను ఫేస్బుక్లో పిలిస్తే నేను వెళ్ళాను అని ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఏమవుతుందో అని మనకు ఆయన ఇనిషియల్గా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్న 3వ తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారు. మనం ఆ ఫేస్బుక్ వీళ్ళు మాట్లాడిన చాట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని మనం బ్యాక్ వెళ్తే మనకి అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కలిపి ఈయన్ని ప్రలోభ పెట్టి ఆ మెసేజెస్ అవి పెట్టి ఆయన్ని ట్రాప్ చేశారనమాట. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయితో మెసేజెస్ ఆయనే పెట్టిస్తాడు. ఎలా చూస్ చేసుకుంటారంటే శర్మ ఇలా కొన్ని పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చి చెప్పడానికి అంటే కాస్త బ్రాహ్మిన్స్, పంతులు లేకపోతే ఫేస్బుక్స్ లో వాళ్ళు చూసుకుంటారనమాట. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఫేస్బుక్ కానీ చూసుకొని వాళ్ళు అలాంటి వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి ఇతన్ని అలాగే చూస్ చేసుకున్నారు అనమాట. చూస్ చేసుకొని అతనికి మెసేజెస్ పెట్టడం. ఫేస్బుక్ లో ముందు పరిచయం అయ్యారు, ఆ తర్వాత